Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 31, verse 4. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనంలోనిది. I will build thee and thou shalt be built. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. Tough times will surely come our way. మన జీవితాలలో మన మార్గంలో కఠినమైన పరిస్థితులు తప్పక వస్తాయి. But in this devotion we will see few promises ఈ ధ్యానంలో మనము కొన్ని వాగ్దానాలు చూద్దాం, which are in verses 3 and 4. 3-4 వచనాలలో ఉన్న వాగ్దానాలు. These are promises for tough times and the promises are from our loving heavenly Father. కఠినమైన పరిస్థితులలో మనకి అవసరమైన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి మనకిస్తున్న వాగ్దానం. Because he want to see us through them. ఎందుకంటే మనము ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని ఆయన దాటించి కోరుతూ ఉన్నాడు. In this scripture we find Jeremiah in a troubled situation. ఇక్కడ చదువుకున్న ఈ లేఖన భాగంలో ఈ ఇర్మియా ప్రవక్త ఆయన కఠినమైన పరిస్థితిలో ఉన్నాడు. God had given him the task of telling the people of Israel that they had failed God. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు దేవునికి విరోధంగా మీరు పడిపోయినారు అన్న వర్తమానము వారికి తెలియజేయాల్సిన పని ఇర్మియాకి దేవుడు అప్పగించినాడు. And the message includes that God is about to unleash his wrath upon them. చెప్పవలసిన ఆ వర్తమానంలో దేవుడు వారి మీద తన ఉగ్రత కూడా చూపించనై ఉంటున్నాడు అన్న సంగతి కూడా చెప్పాలి. What a troublesome message to be delivered to troublesome people. చూడండి, ఎంతో బాధ కలిగించే ప్రజలకి ఇలా ఎంతో బాధాకరమైన వర్తమానం తెలియజేయాలి. Judah was in a covenant relationship with God. యూదా దేవునితోటి ఒక నిబంధనాత్మకమైన సంబంధంలో ఉన్నాడు. They were his chosen people. వాళ్ళంతా కూడా దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు. Yet they chose to worship the pagan god Baal. అయినప్పటికీ కూడా వారు ఈ అన్య దేవత బయలు దేవతను పూజించడానికి పూనుకున్నారు. The king of Judah had been defeated in the battle. యూదా రాజు ఆయన యుద్ధంలో ఓడిపోయినాడు. Now the people were the subject of Babylon. ఇప్పుడు ప్రజలందరూ కూడా బబులోనికి లోబడాలి. Soon God would allow brutal Babylon to rule over them for 70 years. అంటే 70 సంవత్సరాలు దేవుడే ఆ బబులోను వారి చేత ఇశ్రాయేలీలు పరిపాలించబడేటట్టుగా చేయనే ఉన్నారు. Yes, tough times were on the horizon for the people of Judah. యూదా ప్రజలందరికీ కూడా కఠినమైన పరిస్థితులు దినాలు అవి వారికి గుమ్మం దగ్గరే సిద్ధంగా ఉన్నాయి. But instead of turning to God for help, అయితే సహాయం కొరకు దేవుని వైపు చూసేది బదులు they choose to continue worshipping their false gods and idols. వారి అబద్ధ దేవతలు విగ్రహాలను పూజించడంలోనే వాళ్ళు ఉన్నారు. So God sent Jeremiah to call Judah out of their wicked ways. అందుకనే ఇర్మియాని దేవుడు ఈ యూదా వారందరినీ కూడా వారి దుష్టత్వం నుంచి తిరిగి రమ్మని ఒక పిలిపివ్వడానికి పంపించాడు. And to tell them to turn back to him before it was too late. అది ఇంకా ఆలస్యం కాకముందే వాళ్ళు దేవుని వైపు తిరిగి రావాలని ఇర్మియా తోటి చెప్పమన్నాడు. But they ignored Jeremiah's warning of God's coming judgment. ఆ ప్రజలందరూ కూడా దేవుడు వారి మీద తీర్చిపోయే తీర్పు గురించి వాళ్ళు అసలు ఖాతరు చేయకుండా ఉండినారు. And faced with the people's indifference to his message, వాళ్ళు వినిపించబడిన వర్తమానాన్ని పట్టించుకొని పరిస్థితిలో ఉన్నప్పుడు Jeremiah had his own choice to make. ఇర్మియా తను స్వంతంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. Either he could go with the flow and follow the people's lead, ఆ ప్రజలందరూ ఎలాగైతే తప్పిపోయి వెళ్ళిపోతున్నారో వాళ్ళతో కలిసిపోయి ఈయన కూడా వెళ్ళిపోవాలి, or he could remain faithful to God and his will. లేకపోతే దేవుని చిత్తానికి ఆయన నమ్మకంగా నిలిచి ఉండాలి. So in the face of adversity and growing defiance from the people, ప్రజలందరూ కూడా వారు అలాగా తిరుగుబాటు చేస్తూ అవిధేయులుగా ఉన్న ఆ పరిస్థితిలో if he goes towards the people, he would become very popular. ఒకవేళ ఆయన ప్రజల వైపుగా వెళ్ళిపోతే ఎంతో అక్కడ పెద్ద ప్రసిద్ధి, చాలా పేరు వచ్చేసేది. Oh, he is the very good prophet. ఎంత మంచి ప్రవక్త. But Jeremiah chose faith over popularity. గాని ఇర్మియా పేరు ప్రఖ్యాతల పైన విశ్వాసాన్ని ఎంచుకున్నాడు. Here God is promising to Jeremiah. ఇక్కడ దేవుడు ఇర్మియాకి వాగ్దానం చేస్తున్నాడు. God remained faithful to Judah in spite of their disobedience. యూదా వారు అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి పక్షంగా నమ్మకంగానే ఉండినాడు. He remembered his promise to restore his blessings.
ఆశీర్వాదాలన్నీ సమకూస్తానన్న వాగ్దానాన్ని దేవుడు వారి పక్షంగా గుర్తు చేసుకున్నాడు. And because of his everlasting love, తన శాశ్వతమైన ప్రేమను బట్టి God showed his mercy on a faithless people విశ్వాసరహితులైన ప్రజల మీద దేవుడు కనికరం చూపినాడు, and gave them a new covenant. వారికి ఒక క్రొత్త నిబంధన చేసినాడు. So this story from Jeremiah is not just a piece of history from long ago. ఈ చదువుకున్న ఈ భాగంలో ఇర్మియా గురించి చెప్పబడిన సంగతులు అవి చరిత్రలో ఏదో ఎప్పుడో జరిగిపోయిన సంగతులు వంటివి కాదు. It is meant for us right here, మనము ప్రస్తుతం ఇక్కడ ఉన్న దినాలలో ఉన్న మనకి కూడా ఇవి చెందినవి. right now. ఇప్పుడే Just like Judah, sometimes we find ourselves facing tough times. యూదా వలె మనము కూడా కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. And just like Jeremiah, we might be in trouble. ఇర్మియా వలనే మనం కూడా కొన్ని సమస్యల్లో ఉంటాం. When tragedy strikes us close to home, విషాదం ఎప్పుడైతే మన ఇంటికి పడుతుందో, and it can be hard to see the light at the end of the tunnel. మనము ఇటువంటి విషాదం నుంచి తప్పించుకోవడానికి ఒక కాంతి వెలుగు కనిపిస్తుందా అన్నది కష్టంగానే ఉంటుంది. The pain is too close, ఈ నొప్పి బాధ అది బహు సమీపంగా ఉంది. and the struggle is too difficult. మనం కష్టపడవలసిన అది చాలా కఠినంగా ఉంది. It is almost impossible to see how anything in our lives can be ever be right again. అసలు మనం జీవితంలో చేసేది ఏదైనా కానీ సరిగ్గా ఉంటుందా, అది ఇంకా అసాధ్యము అన్నట్టుగా పరిస్థితిలో ఉంటాం. And we are at the crossroads and we have the choice to make. మనము అక్కడ రహదారిలో ఉండి మనం కూడలిలో ఉండి మనము ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం. We can decide to turn our backs on God like the people of Judah. యూదా ప్రజలు ఎలాగైతే దేవునికి వారి వీపును చూపించినారో మనం కూడా అలాగ చేయొచ్చు. Or we can turn to God for help. లేదంటే దేవుని వైపు సహాయం కోసము తిరగచ్చు. Or rely on his promises during the tough times to come. కఠినమైన పరిస్థితులు వచ్చే సమయంలో మనము దేవుడు చేసిన వాగ్దానాలను చేపట్టచ్చు. Oh, the Bible is filled with so many blessings and promises from God. బైబిల్లో చూస్తే దేవుడు మనకి చేసిన అనేకమైన ఆశీర్వాదాలు వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి. Each one of them is meant to give us hope for a better tomorrow. మనమందరము కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండడానికి ప్రతి వాగ్దానము కూడా అది నిరీక్షణ కలిగించేదే. And once we understand them, అది కనుక మనం అర్థం చేసుకుంటే we can face any hardship with a new perspective and a new resolve. ఏ కఠినమైన పరిస్థితి అయినా సరే మనము ఒక నూతన విధానంలో ఒక నూతన కోణంలో దానిని మనం అర్థం So చేసుకోవచ్చు. let us apply these truths to our personal lives in the present day. అందుకనే ప్రస్తుత దినాలలో ఈ సత్యాలన్నింటినీ కూడా మన వ్యక్తిగతమైన జీవితానికి అన్వయించుకుందాం. Once you become a child of God, ఒకసారి మీరు దేవుని బిడ్డ అయిన you తర్వాత are a child of God forever. మీరు శాశ్వతంగా దేవుని బిడ్డగానే ఉంటారు. If you commit mistakes, God will punish you. మీరు ఒకవేళ పొరపాట్లు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. As a loving father chastens his child, ఒక ప్రేమగల తండ్రి తన కుమారుడిని why శిక్షించినట్టుగా he chastens the child? ఎందుకు శిక్షిస్తాడు? For the good of the child. ఆ బిడ్డ మంచి కోసమే. And but that father never says that he is not his child. ఆ తండ్రి ఈ బిడ్డ నా బిడ్డ కాదనైతే ఎప్పుడు చెప్పడు. When you hear the word of God, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటారో the Holy Spirit uses the same God's word to convict you. అదే దేవుని స్వరాన్ని దేవుని వాక్యాన్ని మిమ్మల్ని ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడతాడు. And enable you to confess your sinful state. మీ పాప స్థితిని ఒప్పుకోవడానికి ప్రాయశ్చిత్త పడడానికి పరిశుద్ధాత్ముడు సహాయం The చేస్తాడు. same Holy Spirit shows you Lord Jesus Christ, who shed his precious blood on the cross of Calvary and guide you to the cross. కల్వరి శిలువలో ప్రశస్త రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూపించి ఆ శిలువ వైపుకి దిశగా మిమ్మల్ని పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. So when you confess your sins in a genuine way, ఎప్పుడైతే యథార్థంగా మీ పాపల్ని మీరు ఒప్పుకుంటారో immediately and unconditionally, వెంటనే బేషరతుగా the Lord Jesus Christ forgives you of your sins. యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపములను క్షమిస్తాడు. Then you become a child of God. అప్పుడు మీరు దేవుని బిడ్డగా అయిపోతారు. Then onwards, Jesus will become your savior. అప్పటి నుంచి యేసు మీకు రక్షకుడిగా అయిపోతాడు. As you obey him daily, ప్రతి దినము మీరు ఆయనకి విధేయత he will చూపించినప్పుడు become not only your savior, your Lord also. ఆయన మీకు రక్షకుడిగాగే కాదు కానీ ప్రభువుగా కూడా అయిపోతాడు. From that time onwards, God will guide you continually. ఆ సమయం నుంచి దేవుడు మిమ్మల్ని ఎడతెగక నడిపిస్తాడు.
నడిపిస్తాడు. If you go astray, he will punish you. మీరు దారి తొలగిపోతే అప్పుడు ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. During that chastisement, ఆ శిక్షా విధానంలో, if you during that chastisement, ఆ శిక్ష సమయంలో, and if you recognize your fault and failure, మీ తప్పిదాన్ని మీరు గ్రహించి ఒప్పుకుంటే, and if you confess to him, అది దేవుని దగ్గర he ఒప్పుకున్నట్లయితే will restore you and put you on the right path. మిమ్మల్ని సమకూర్చి మళ్ళీ సరైన మార్గంలో పెడతాడు. This is what we see in the lives of Old Testament Israelites. పాత నిబంధన ఇశ్రాయేలీయుల జీవితంలో ఇదే విషయాన్ని మనం God చూడగలుగుతాం. has not forgotten any of his people who have been driven into the harsh existence of distant countries. ఎంతో దూర దేశాలు కఠినమైన పరిస్థితుల్లో జీవించవలసిన తన బిడ్డలైన వాళ్ళని ఎవరిని కూడా దేవుడు మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. Whether they are the people of the northern kingdom Israel, వారు ఇశ్రాయేలు దేశమైన ఉత్తర దిక్కున దేశమైన ఇజ్రాయెల్ గాని, or whether they belongs to the southern kingdom Judah, దక్షిణ దిక్కున ఉన్న దేశమైన యూదా గాని, God restored them to the land of their ancestors. దేవుడు వారి పితరుల యొక్క దేశానికి వాళ్ళని సమకూర్చినాడు. So they were reunited in the land with a renewed contentment. వారు ఎంతో సంతృప్తి చెంది వారి సొంత దేశంలో మళ్ళీ సమకూర్చబడిన, And they were prosperous. అక్కడ వారు వర్ధిల్లుతున్నారు. Again that religious fervor was continued. వాళ్ళకున్న భక్తి అది కొనసాగుతూ ఉంది. Not only from the Babylonian captivity, బబులోన్లో చెరలో నుంచే కాదు, the Lord did the same earlier when they were brought out of the Egyptian slavery. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి కూడా బయటికి తీసుకురాబడినప్పుడు దేవుడు అదే విధంగా వారికి చేసినాడు. His love is an everlasting love. దేవుని ప్రేమ అది శాశ్వతమైన So in ప్రేమ. the portion of our meditation, అందుకే మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో the prophet Jeremiah pictures the joyous return of the Jews to Palestine. ఎంతో సంతోషకరంగా ఇశ్రాయేలీలందరూ కూడా పాలస్తీనా దేశానికి తిరిగి రావడం గురించి రాస్తున్నాడు. Even the blind and the lame joined the long trek back from verses 7 to 9. 7 నుంచి 9 వచనాలు మీరు చూస్తే గుడ్డివారేమి కుంటివారేమి వాళ్ళందరూ కూడా వారు తిరిగి వారి దేశానికి రావడానికి వాళ్ళు కలిసి వస్తూ ఉండినారు. Because God strengthened them and supplied the needs along the way. ఎందుకంటే దేవుడే వాళ్ళని బలపరిచి మార్గంలో అంతా వారికి కావాల్సినవన్నీ కూడా వారికి ఏర్పరిచినాడు. We read this in chapter 31 Jeremiah verses 7, 8 and 9. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలలో మనం ఈ సంగతులు He చదువుతున్నాం. cared for them as a father cared for his firstborn. ఒక తండ్రి తన జ్యేష్ఠ కుమారుని ఎలా పట్టించుకుంటాడో వీళ్ళందరినీ కూడా దేవుడు ఆ రీతిగా పట్టించుకున్నాడు. So the God who scattered them in many lands, ఏ దేవుడైతే వాళ్ళని అనేక దేశాల్లో చెదిరిపోయేటట్టుగా చేసినాడు, now he is gathering them. ఇప్పుడు వాళ్ళని సమకూరుస్తూ ఉన్నాడు. He releases them from the power of those who have held them captive. ఇప్పటి వరకు వాళ్ళని బానిసత్వంలో చెరగా పట్టబడిన వారి బంధకాలలో నుంచి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. So God will protect and care for his people. దేవుడు తన ప్రజలను కాపాడి వాళ్ళని గురించి పట్టించుకునేవాడిగా He ఉంటాడు. will give them agricultural prosperity. వారికి ఈ పంట విషయంలో కూడా మంచి ఆశీర్వాదం He ఇస్తున్నాడు. will give them social contentment. వారికి సామాజికమైన తృప్తిని And కలుగజేస్తున్నాడు. he will give them the religious satisfaction. అంతేకాకుండా వారి భక్తిని బట్టి వాళ్ళు ఎంతో తృప్తి చెందేటట్టుగా When చేస్తున్నారు. they went into captivity, ఎప్పుడైతే వారు చెరలోనికి పట్టబడినారో there was weeping and mourning. అక్కడంతా కూడా విలపించడము దుఃఖమే ఉండింది. But God wants that weeping to be replaced by rejoicing. అయితే వారి దుఃఖ దినములన్నీ కూడా సంతోష దినములుగా చేయాలని దేవుడు And కోరుతున్నాడు. the mourning to be replaced by hope. వారి దుఃఖమంతా కూడా నిరీక్షణతోటి మార్చబడాలి. But before such restoration, అటువంటి సమకూర్పుకి ముందు the people have to acknowledge that they have sinned. వాళ్ళు పాపము చేసినారని ప్రజలంతా కూడా ఒప్పుకోవాలి. And that God has acted justly to punish them. నిజంగా దేవుడు వారి విషయంగా శిక్ష విధించడం అది న్యాయమే అని వాళ్ళు ఒప్పుకోవాలి. They have to pray to God in humble repentance. వాళ్ళు ఎంతో దీనులై పశ్చాత్తాపపడుతూ దేవునికి ప్రార్థించాలి. They must believe in God's forgiveness. దేవుని యొక్క క్షమాపణ యందు వాళ్ళు విశ్వాసం ఉంచాలి. Then he will cleanse them thoroughly and a brand new start will be there in their lives. అప్పుడు వాళ్ళని పరిశుభ్రంగా అంటే శుద్ధి చేసి ఒక నూతనమైన ఆరంభము వారి జీవితంలో కలిగి ఉండేటట్టుగా చేస్తారు. In the verse for our meditation today, that is 31:4. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకున్న వచనము అది 31వ అధ్యాయం 4వ వచనములో The word again comes 2 times. ఇక్కడ మరలా అన్న పదము అది 2 సార్లు వస్తుంది. That speaks of restoration. అది సమకూర్పు గురించి మాట్లాడుతుంది. The concern of the chapters 30 to 33 of Jeremiah is restoration. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు అదంతా కూడా
సమకూర్పు గురించిన సంగతులే. This is a book of consolation. ఇదంతా కూడా ఆదరించే గ్రంథం. We see these two restorative words. ఇక్కడ సమకూర్చబడే ఈ రెండు పదాలను మనం ఇక్కడ చూస్తూ What ఉన్నాం. are those two words? ఆ రెండు పదాలు ఏంటి? Build and plant. కట్టడము అలాగే నాటడం. That is in verses 4 and 5 respectively. 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం. So God was saying, దేవుడు అంటున్నాడు, again I will build you. మరలా మిమ్మల్ని కట్టుదును. Again you shall be adorned with your tambourines. మరలా మీరు షోమ్రోను Verses 3 and 4. తంబురులను వాయింతు. Again you shall plant vineyards. మరలా నీవు ద్రాక్షావలులను మరలా నాటెదవు. And the word again means మరలా అన్న ఈ పదముకి అర్థము, the Lord has done these things before. దేవుడు ఈ అన్ని కూడా ముందు కూడా చేసినాడు. He has earlier built the nation of Israel. ఆయన ముందుగా ఇశ్రాయేలు దేశాన్ని ఆయన స్థాపించినాడు. He has given Israel the cause for rejoicing. ఇశ్రాయేలులందరూ కూడా సంతోషించడానికి ఒక కారణం He ఇచ్చాడు. had made it possible for Israel to plant vineyards and prosper. ఇశ్రాయేలులందరూ కూడా ద్రాక్షలు నాటి తోటలు నాటి వాళ్ళు వర్ధిల్లేటట్టుగా చేసినాడు. Now he will do it again. మరొకసారి ఆయన మరలా చేస్తాడు. Again I will build you. మరలా నేను కట్టుదును. And you shall be built, O Virgin of Israel. 31:4. 31:4 ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను నిన్ను కట్టింతును. Earlier the Lord called Israelite desolate. ముందు దేవుడు ఇశ్రాయేలుని నాశన They called him as desolated people. వాళ్ళు నశించిపోయిన వారిగా పిలుస్తున్నాడు. And talked about her dressing provocatively in a vain attempt to attract lovers. వాళ్ళు ప్రేమికుల్ని ఆకర్షించడానికి ఎంతో వారి వస్త్రధారణ గురించి కూడా ఆయన చెప్పినాడు. That is in 4:30 it is written. అది 4:30 అది రాయబడింది. Now he calls her, ఇప్పుడు తనని ఏమని పిలుస్తున్నాడంటే, O Virgin of Israel. ఓ ఇశ్రాయేలు కన్యక అంటున్నాడు. Oh, there can be only one explanation for this change. ఈ మార్పుకి కేవలం ఒక వివరణ మాత్రమే మనం చెప్పగలం. What is that? ఏంటది? He purified Israel again. ఇశ్రాయేలును ఆయన మరొకసారి శుద్ధి He చేసినాడు. is calling her virgin. తనను కన్యక అని పిలుస్తున్నాడు. God wants to rebuild this virgin. దేవుడు ఈ కన్యకను కట్టగొడుతూ ఉన్నాడు. 31:4 further says 31:4 ఇంకా ముందు చెప్తున్నాడు about joy. ఆనందం గురించి. Now Israel has been purged of her sinfulness. ఇశ్రాయేలు ఇప్పుడు తన పాపము గురించి శుద్ధి చేయబడింది. And she is forgiven of her sins. తన పాపముల గురించి క్షమించబడింది. So she shall go forth in rejoicing again. అందుకనే తను సంబరపడి వారి నాట్యములతో కలుస్తుంది. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, the history of Israel gives you and me hope. ఈ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మీకు నాకు కూడా ఒక నిరీక్షణ కలుగజేస్తుంది. After you are born again, మీరు తిరిగి జన్మించిన తర్వాత, by any reason if you have fallen spiritually, ఏ కారణం చేతనైనా ఆత్మీయంగా మీరు పడిపోయి ఉంటే, there is a place for restoration. సమకూర్పుకి ఒక స్థానం ఉంది. And then rejoicing. దాని తర్వాత సంతోషము. Today are you experiencing God's discipline and chastisement? దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుడు మిమ్మల్ని సరి మార్గంలో పెట్టడం అది మీరు ఈ దినాలలో అనుభవిస్తున్నారా? Like the Israelites, confess and get cleansed thoroughly. ఇశ్రాయేలు వారి వలె మీరు కూడా ఒప్పుకొని పూర్తిగా శుద్ధి నొందండి. And once again, purging your sins, God wants to call you a virgin, an undefiled one. మరొకసారి దేవుడు మీ పాపాలన్నింటినీ కూడా శుద్ధి చేసిన తరువాత మిమ్మలను అపవిత్రము లేని కల్మషము లేని కన్యక అని పిలువగోరుతున్నాడు. You can have a fresh start in your life. మీ జీవితంలో ఒక నూతన ఆరంభం మీరు కలిగి ఉండండి. Don't continue in sin. పాపములో కొనసాగొద్దు. Come back. తిరిగి రండి. As the prodigal son's father was waiting for the return of the younger son, తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి తన కుమారుడు తిరిగి రావడానికి ఎలాగైతే వేచి చూస్తూ ఉన్నాడు, God the Father is waiting for you. దేవుడైన తండ్రి అయిన దేవుడు కూడా అలాగే వేచి చూస్తూ ఉన్నాడు. Come to him. ఆయన దగ్గరికి రండి. Confess your condition and be restored. మీ స్థితిని ఆయన దగ్గర ఒప్పుకొని మళ్ళీ సమకూర్చబడండి. God wants you to be rejoicing. దేవుడు మీరు ఎల్లప్పుడూ సంభ్రమానందంలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను Don't గాక. continue in the fallen condition. పడిపోయిన పరిస్థితుల్లోనే మీరు కొనసాగద్దు. He is our restorer. ఆయనే మనల్ని సమకూర్చువాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what a loving God art thou. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా The మీరు. day when you shed your blood on the cross, ఆ శిలువలో మా కొరకు మీరు రక్తం చిందించిన నాడే, O Lord, that blood was sufficient for all our past sins.
మా అందరి గతంలో చేసిన పాపముల కొరకు ఆ రక్తము సరిపోయింది. Not only that, అంతేకాదు for the future sins also. భవిష్యత్తులో చేసిన పాపముల కోసం కూడా. Because after we are born again, oh Lord, many times we will stumble, sometimes we fall because we are weak. ఎందుకంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా మేము కొన్నిసార్లు తొట్టిల్లుతూ ఉంటాం, కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, ఎందుకంటే మేము బలహీనులం. Once again we will be gathering the dust of this world. మరొకసారి ఈ భూమిలో ఉన్న ధూళినంతా కూడా మేము సమకూర్చుకుంటూ ఉంటాం. Oh Lord, but thy blood is sufficient to cleanse us again. ఓ ప్రభువా, అయితే మీ రక్తము మమ్మల్ని మరలా శుద్ధి చేయడానికి సరిపడా. Oh, that word again is so wonderful. మరలా అన్న పదము ఎంత అద్భుతంగా ఉంది. Again and again. మరలా మరలా. Oh Lord, thou art willing. ప్రభువా, మీరు సిద్ధంగా ఉన్నారు. Help us to utilize this wonderful opportunity to be, oh Lord, cleansed once again by thy precious blood. ఈ అద్భుతమైన అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకొని మరొకసారి మీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. Help us to continue in our faith, oh Lord, with humility. ప్రభా, దీనత్వముతోటి మా విశ్వాసంలో మేము కొనసాగులాగా మీరు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.